బండెనక బండి కట్టేసి 16 బళ్ళు కట్టిన ఆనాటి నైజాం సర్కారోడి సందడి ఇవాళ మళ్ళీ షురూ అయిపోయింది. ఎవరికి వారు విడివిడిగా బళ్ళేసుకుని తిరుగుతున్న ఇవాల్టి పొలిటికల్ పార్టీల హల్చల్ని చూస్తుంటే ఆ నైజామోడి జగమొండి నైజమే జ్ఞప్తికొస్తోంది. ఒరిజినల్ తెలంగాణోడు ఏ బండ్లో ఎవడొస్తాడో తెలుసుకోలేనంత కంగాళి పుట్టేస్తోంది తెలంగాణ జనానికి. ఇంతకు వీళ్ళు మనల్ని ఓట్లడుక్కుంటున్నట్లా లేదా మన కోటి రతనాల వీణకు తూట్లు పొడుస్తున్నట్లా? ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీర్థం జాతీయ ప్రభుత్వం మీకెందుకు ఓటేయాలి? మీ చేతగాని వాళ్ళకు మీకెందుకు వేయాలి? తెచ్చే సత్తాలేని వాళ్ళకు మీకెందుకు వేయాలి? ఖచ్చితంగా బీజేపీకే ఓటేసి డైరెక్ట్ గా తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. కచికొద్దీ చెరోవైపు లాక్కు చస్తున్న ఈ కాడెద్దులు రెండు తెలంగాణ బండిని నట్టేట ముంచేస్తవేమోనన్నది మనబోటి వాళ్ల బెంగ. ఓట్లు సీట్లంటూ పిచ్చెక్కిస్తున్న ఈ చివరాకరి సిగపట్ల తర్వాత మనకు మిగిలేది కాయ లేక పండ ఏమో ఇక్కడెవ్వరికీ సంజాయితలేదు. పొలిటికల్ ఫైటింగ్ సీన్లు తారస్థాయికి చేరుకుని ఇక వచ్చుడు తెచ్చుడేనంటూ జనాన్ని ఊరించినప్పటి నేపథ్యాలన్నీ వీగిపోయిన బాపతేనన్న నిజాలకు మాత్రం చరిత్ర పుస్తకాలే సాక్ష్యం. మా ప్రాంతం మా పాలన అంటూ తెలంగాణలో పుట్టిన ఈ వేరుకుంపట్ల వాంఛకు 5-10 వయస్సు ఎప్పుడో దాటిపోయింది. ఈలోగా ఢిల్లీలో 10-12 దాకా యూనియన్ గవర్నమెంట్స్ మారిపోయి ఆడలేక కొన్ని ఓడలు బండ్లైతే కొన్ని బండ్లు మాత్రం సుడి తిరిగి ఓడలైన సందర్భాలు ఉన్నాయి. అన్నింటికన్నీ తెలంగాణీయుల ఫైటింగ్ స్పిరిట్ను లైట్ తీసుకునేవే తప్ప లైన్లో పెట్టింది లేనే లేదు. ఇటు రాష్ట్రంలో అయితే ఒక్క సిపిఎం తప్పిస్తే మిగతా అన్ని జెండాలు తమ తమ ఎజెండాల్లో తెలంగాణకు ఎంతో కొంత చోటించుకున్నాయి కూడా. అయినా సరే తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పటికీ నోటి మాటగానే మిగిలిపోయి వెనక్కెనక్కే నడిచిపోతోంది తప్ప దానికి చట్టబద్ధత అనేది దొరకనే లేదు. Process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. The Telangana is a more issue of the new media. It's not a big issue with the political parties. How long it will take, sir? How long it will take? No, this is not a thing. You cannot do it like you make a papadam. No, you can't or a dosa. It is to take time. రాష్ట్రాల పునర్విభజన కోసం తొలిసారి ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చే తీరాలంటూ తేల్చి పారేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలన్న స్పెషల్ తిరకాసు కింద అప్పటి ప్రధాని చాచా నెహ్రూ దీన్ని చెత్తబుట్టకే దఖలు పరిచేశారు. ఆ తర్వాత 69లో చెన్నారెడ్డి ప్రభంజనం ముంచుకొచ్చేదాకా 13 సంవత్సరాల పాటు తెలంగాణలో చప్పుడన్నదే లేకపోయింది. ఇవాల్టి కేసీఆర్ సునామీ కంటే భారీదైన ఒక పెను ఉప్పెనకు దర్శక నిర్మాతగా వ్యవహరించిన చరిత్ర అప్పట్లో మర్రి చెన్నారెడ్డిది. కానీ అక్కడ ఓటేసిన జనం లెక్క మాత్రం తప్పిపోయింది. కాంగ్రెస్ పతాక స్థాయి నాయకులందరినీ చిత్తుగా ఓడగొట్టి ఏకంగా 10 ఎంపీ సీట్లు గెలుచుకున్న చెన్నారెడ్డి పార్టీని ఇందిరాగాంధీ అత్యంత చాకచక్యంగా మళ్లీ తనలోనే కలిపేసుకుంది. సదరు ఉండేలు దెబ్బ తర్వాత తెలంగాణ ఉద్యమానికి 17 ఏళ్ల పాటు సుదీర్ఘ విరామం, లాంగెస్ట్ బ్రేక్. సో తెలంగాణ హైవేలోని ప్రతి మలుపు దగ్గర రాజకీయం దాని లౌక్యం మాత్రమే ఘనంగా గెలిచిపోయింది. జనం లోపల నుంచి పుట్టుకొచ్చిందంటున్న ఈ ఆకాంక్ష అయితే అడ్డంగా ఓడిపోయింది. ఇది చరిత్ర చెప్పిన నిఖార్సైన నిజం. కట్ చేస్తే ఇవాళ మళ్ళీ అదే పాట. కాకపోతే పాత్రధారుడే మారిపోయాడు. అప్పుడు మర్రి చెన్నారెడ్డి, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓట్లు సీట్లు దామాషాతోనే దాడి షురూ చేసుకుంటామంటూ ఇవాళ కేసీఆర్ ఎత్తుకున్న లేటెస్ట్ పొలిటికల్ సాంగ్ ఆ చెన్నారెడ్డి ట్యూన్లోనే సాగిపోతోందా? ఇదే ఇవాళ సెంటిమెంటుదారుల గుండెల్లో పుట్టేస్తున్న ప్రధానమైన గుబులు. తెలంగాణ అనబడే నివురుగప్పిన నిప్పులో ఉప్పు జల్లి రాష్ట్రాన్ని బాగా హీటెక్కించి
రాజకీయంగా తనకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీ సొంతం చేసుకున్న కేసీఆర్ ఇప్పటికైతే వన్ అండ్ ఓన్లీ తెలంగాణ ఛాంపియన్, అందులో సందేహమే లేదు. కానీ కేసీఆర్ పొలిటికల్ కెరీర్ని కాస్త లోతుగా పరిశీలిస్తే అందులోని ప్రతి మలుపు కీలకం మరియు అనుమానాస్పదం. పండు వెన్నెల జాబిల్లా వికసించిన రోజులున్నట్లే అమావాస్య చంద్రుడిలా చితికిపోయిన జ్ఞాపకాలు ఇతగాడి ఇలాఖాలో లేకపోలేదు. కానీ తాను ఒదిగినా ఎదిగినా అది కేవలం తెలంగాణ కోసమేనంటారు కేసీఆర్. 2004 నాటి సార్వత్రిక సమరం చేతి గుర్తుతో దోస్తీ కట్టిన కేసీఆర్ తెరాస ప్రస్థానంలో ఇదే తొలి కీలక ఘట్టం. కానీ కండువా మార్పిడి పథకం వర్కౌట్ అవ్వగానే తెప్ప తగలేసిన యూపీఏ సర్కార్ తన ఒంటి అసలు రంగును బయట పెట్టేసుకుంది. కాంగ్రెస్ క్యాబినెట్లో సైతం కుర్చీ లాక్కుని కూర్చున్న తెరాస పార్టీ ఎలాగోలా సదరు ఉక్కి పిడికుల నుంచి బయటపడిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ అమావాస్య చంద్రుడిలా ఇంకా చిక్కిపోయాడు, చిన్నబోయాడు కూడా. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫ్లాప్ షో తర్వాత సెంటిమెంట్ సీజన్కు ఇక తెరపడిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. రాజన్న చక్రం గిరగిరా తిరిగిపోయినప్పుడు ప్రత్యేక ఉద్యమాలన్నీ దూదిపింజలతో సమానమన్న అనుభూతి కూడా కలిగింది. కానీ వైఎస్ఆర్ శకం ముగిసిపోయిందన్న బ్రేకింగ్ న్యూస్ తర్వాతే మళ్లీ తెలంగాణ తెరపైకి లేచింది. అంటే పడినప్పుడైనా లేచినప్పుడైనా ఉద్యమ కెరటాన్ని అరచేత్తో శాసించగలిగింది ఆయా సమయాల్లోని రాజకీయ ఒరవళ్లు పరవళ్లే తప్ప ఇంకేదో అతీత శక్తి కానే కాదన్నది ఎప్పటికప్పుడు రుజువైపోతున్న సంగతి. ఈ క్రమంలో మనమూ బలపడదాం రమ్మంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఉద్యమ పంథాను కొత్త పుంతలు తొక్కిస్తున్న మాట నిజమే కావచ్చు. కాకపోతే ఫ్యామిలీ ప్యాక్ లాంటి బంపర్ ఆఫర్ల సీజన్లో ఇవాళ జోరుగా సాగిపోతున్న ఫిరాయింపులు తెలంగాణ సాధనకు సానుకూల సంకేతాలవుతాయా, లేక ఎంపిక చేసిన కొన్ని పార్టీలకు పోషక పదార్థాలుగానే మిగిలిపోతాయా అన్నదే సందేహాస్పదం. రేపటి రోజున ఈ గెలుపు కాస్త ప్రాప్తించగానే ఈ చిలకలన్నీ ఆ గోరంక గోటికే పారిపోవన్న గ్యారంటీ కూడా లేదాయే. గులాబీ జెండా కింద గెలిచిన కాంగ్రెస్ మనుషులు మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోనే జమైపోతామంటే అక్కడ దగాపడ్డ సెంటిమెంటు ఒంటరైపోక తప్పదా? ఎందుకంటే తమతో పాటు తమ తమ కుమార్ రాజాలకు కుమారీ రాణిలకు కూడా బీఫారాలు ఇస్తామన్న బోనస్ హామీ మీదే పార్టీలు ఫిరాయించిన ఈ శాల్తీల్ని అంతకంటే గొప్పగా విశ్వసించడానికి కుదరదు. పార్టీలు పోటీ బహిరంగ సభలతో హోరెత్తిచ్చేస్తున్న ఈ అంతర్గత వైషమ్యం ఇప్పటికే తెలంగాణలో రాజకీయ ఐక్యత అనే మాటను మూసీ నదిలో ముంచిపారేసింది. ఇవాళ డైరెక్ట్గా కేసీఆర్ గుండెల్లోనే గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లలోని నిజాయితీని కూడా స్కానర్ల కింద తోసేసే తీరాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారానికి దూరమై ఆకలితో ఉన్న జాతీయ బీజేపీ తెలంగాణ సెంటిమెంట్ నుంచి ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం పొందాలన్న యావతోనే బతికేస్తోంది. ఇలా ఫిక్స్ అయిపోవడానికి దాన్ని ఇప్పటికే దెప్పి పొడుస్తున్న కాకినాడ తీర్మానం అనే ఫ్లాష్ బ్యాకే అసలు కారణం. వెక్కిరిస్తున్న ఈ గతంతో ఒక ఓటు 2 రాష్ట్రాలన్న ఫార్ములాను చంకలో పెట్టుకుని ఎన్నికలకెళ్లిన బీజేపీ ఆ తర్వాత ఏ టర్న్ తీసుకుందో ఆంధ్రదేశానికి తెలియంది కాదు. ఎన్డీఏ కూటమి నిర్మాణ ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుకు పాల్పడి తెలంగాణ స్లోగన్ నుంచి సైలెంట్గా తప్పుకున్న కమలం పార్టీది కమిట్మెంటా లేక కంత్రీతనమా? बहनों भाइयों, तेलंगाना राज्य का जो आपका स्वप्न है, उस स्वप्न को साकार यदि कोई करेगा तो भारतीय जनता पार्टी ही साकार करेगी. అప్పుడు ఆ చంద్రబాబు అడ్డుకున్నట్లే రేపటి రోజున ఇంకో ఇంద్రబాబు అడ్డు పుల్లలయ్యడన్న గ్యారంటీ ఈ నాగన్ సార్ దగ్గర ఉన్నట్లా లేనట్లా. ఇవాళ మళ్ళీ పోరు తెలంగాణ మధ్యకొచ్చి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పబోమంటూ బుద్ధిగా రాజకీయాలు చెయ్యజూస్తే అక్కడ విశ్వసనీయతకు చోటెక్కడ? ఇరుగు పొరుగు పార్టీలకు వలలేసి వలస పక్షుల్ని లాక్కొచ్చుకోవడంలో తాము సక్సెస్ కొడుతున్నామంటూ చంకలు బాధేసుకుంటున్న బీజేపీ ఇప్పటికైతే ఎంతో కొంత ఓటు బ్యాంకుల్ని బలపరుచుకోవచ్చు. కానీ రేపటి రోజున సంకీర్ణపు కుడితిలో పడ్డ ఎలకలా మారి తెలంగాణ ప్రశ్నకు సమాధానం దొరకని దుస్థితంటూ ఏర్పడితే
అప్పుడు మాత్రం బీజేపీకి ఆత్మహత్యే శరణ్యం. కాకపోతే అనామతు పార్టీల ఖాతాలో పడి మీ ఓటు విగిపోకూడదు, వేస్తే గీస్తే మా గుర్తు మీదే దాన్ని నొక్కేయండంటూ తెరాస రూటుకు అడ్డం పడిపోతున్న బీజేపీ వర్కింగ్ పాలసీ మీదైతే చర్చ జోరుగా సాగిపోతోంది. మాకు ఓటు మీకు స్టేటు అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న వెంకన్న రేపటి రోజున నిజంగానే ఈ మొక్కు తీర్చేసుకుంటారా? కొన్ని ప్రాంతీయ పార్టీలు చెప్తూ ఉన్నాయి, మాకు 14 సీట్లు ఇవ్వండి, మాకు 17 సీట్లు ఇవ్వండి, మేము ఢిల్లీకి వెళ్తాం, వాళ్ళ సపోర్ట్ చేస్తాం, వీళ్ళ సపోర్ట్ చేస్తామని. మీరు ఒక్కసారి ముక్కు పట్టుకోవాలంటే ఇలా పట్టుకొని చూడండి. ఇలా పట్టుకుంటారా ముక్కు, లేదా ఇలా పట్టుకుంటారా తేల్చుకోండి. మీకు తెలంగాణ కావాలంటే డైరెక్ట్ గా కమలంపై బటన్ నొక్కండి. పార్లమెంట్ లో మేము బిల్లుపై బటన్ నొక్కుతాము, తెలంగాణ ఏర్పడి తీరుతుంది. అంతేగాని ఈ ప్రాంతీయ పార్టీలకు ఓటేయడం వలన వచ్చేట ప్రయోజనం ఏమాత్రం కూడా లేదనే విషయాన్ని ప్రజానికం అంతా గమనించాల్సిగా కోరుతూ ఉన్నా. జాతీయ పార్టీలతోనే తెలంగాణ ఎవరైనా జాతీయ పార్టీ గతంగా మంచి పార్టీ ఆడున్నా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది, జాతీయ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది. నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడతాడు, ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ ఇస్తావా కేసీఆర్ అంటాడు. జార్ఖండ్ రాష్ట్రం ఎవరు తెచ్చిన నాగం జనార్దన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. జేఎంఎం అనే ఉప ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ తెచ్చింది. గదెంతకు నాగం జనార్దన్ రెడ్డి ఈ జాతీయ పార్టీ సొల్లుపురాన్ని మాట్లాడే నాయకులారా, గదంతెందుకు గీడకి గులాబీ జెండా మొలవకపోతే మీరు నోరు తెరుతురా? తెలంగాణ అందురా మాట్లాడుదురా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్నది ప్రతిపక్ష పార్టీలు పాటించాల్సిన సరాసరి రాజకీయ సూత్రం. వాటి సిద్ధాంతాల్ని మూటగట్టి జమ్మి చెట్టు మీద దాచిపెట్టి మహాకూటములు కట్టేసిన విభిన్న పార్టీల పరమసూత్రం కూడా ఇదేనేమో. కలిసి కొట్లాడితే ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టొచ్చన్న ప్రగాఢమైన నమ్మకమే పరాయి పార్టీల్ని కూడా పొత్తుల వైపు టెంప్ట్ అయ్యేలా చేసేది. కానీ తెలంగాణ సెంటిమెంట్ ఓటును మాత్రం చీల్చి చెండాడుకుంటున్న వికృతమైన ఈ విభజన ఫార్ములాను ఏమని పిలుచుకోవాలో అర్థం కాదు. నిజానికి ఈ గులాబీకి మరియు కమలానికి బోలెడంత భావ సారూప్యత ఉంది. ఇద్దరి వాదము ఒకటే, ఇద్దరి జయము ఒకటే, అదే తెలంగాణ సాధన. మరి కలిసి పోరాడితే పోయేదేముంది? కనీసం 4 ఎంపీ స్థానాల్లోనైనా గట్టి పోటీనిస్తామంటూ తొడగొట్టేస్తున్న బీజేపీతో కేసీఆర్ పార్టీకి ఎలక్టరల్ ఇక్కట్లు తప్పేలా లేవు. సెంటిమెంట్ ఓటు బ్యాంకు అడ్డంగా చీలిపోతున్న ఇటువంటి సందర్భంలోనే రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఎరబడే కోదండరాముడి ప్రొఫెసర్ పాత్ర గుర్తుకొస్తుంది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి మెగా ఈవెంట్లనే ఒంటి చేత్తో చక్కబెట్టేసిన ఈ డ్రైవర్ రాముడు ఈ కీలక సమయంలో మాత్రం ఎందుకు కానరాకుండా పోతున్నట్లో ఎవ్వడికీ అర్థం కాదు. ఆధిపత్య పోరుతో అసలు లక్ష్యాన్నే అటకెక్కించేస్తున్న ఈ కొసరు పార్టీల కుహనా భావజాలం ఈ కోదండరాముణ్ణి రబ్బరు బొమ్మగా మార్చి పడేసిందని సరిపెట్టుకుందామా? ఇవాళ కనిపిస్తోంది ఎన్నికలకు ఏడాది ముందటి దృశ్యం మాత్రమే. ఇక్కడే ఇంత లావుపాటి ఐక్యత కనిపిస్తోంది. మరి విశ్వసనీయమైన మన రాజకీయ పార్టీలు ఎన్నికలైపోయి ఫలితాలొచ్చిన తర్వాత జరిగే నెంబర్ గేమ్లో మాత్రం ఒక్క తాటి మీదకొచ్చి నిలబడతాయా, లేక యథావిధిగానే ఎవరి తాళ్లను వాళ్ళు లాగేసుకుంటాయా? ఏది ఏవైనా రేపటి రోజున మనకు సాక్షాత్కరించబోయే ఈ సింగిల్ డిజిట్ లాటరీలో తెలంగాణ సాధన అనేది ఒక అంతుబట్టని బ్రహ్మ పదార్థంగానే మిగిలిపోవడం ఖాయమా?